భగవాన్ జీ మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లా ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియంది కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షల బొక్క తెలుసా. మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసేవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇదిగో తీసుకోండి తీసుకోండి సార్ ప్లీజ్. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా, మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30కి వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. మధ్యలో లింగలింగం అంటే ఈ కాలింగ్ బెల్ ఒకటి. ఎవరయ్యా నువ్వు? కళ. ఇదిగో అమ్మాయి కళ, నీకోసం ఎవరో కళాకారుడు వచ్చాడు. ఎవరబ్బా? చూడు, ఇది పరువుగల కుటుంబం. అందుకే మీ నాన్న పని మనిషితో లేచిపోయినా ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఆఫ్రికాలో జరిగే తెలుగు మహాసభలకు వెళ్ళాడని అబద్ధాలు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నాను. ఎవడో అడ్డమైన కుర్ర విధవా గడప దగ్గర నిలబడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాకులే పుడుస్తారు. త్వరగా మాట్లాడి గడప అవతల నుంచే పంపించేయి. వీధిలో పూజా పాత్ర, ఇంట్లో సీత పాత్ర. ఎవరు మీరు? నేనండి, గణేష్ని. గణపతి భక్తజన సంఘం నుంచి చందా కోసం వచ్చారా? కాదండి, గణేష్ని. నిన్న పీటర్ పరిచయం చేశాడు. యునో పీటర్. పీటర్ అంటే ఆ చర్చ్ ఫాదరా? చర్చి ఫాదరా? మరి నీ ఫాదరా? పిల్లమంటూ రాలిపోతే అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది వేరే లోకం, అది మరో ప్రపంచం. అమ్మాయి ఏమిటి ఆ కుర్రాడితో సౌండ్ లేని చర్చలు? అబ్బే ఏమీ లేదమ్మా, ఇతను రేఖ వాళ్ళ అన్నయ్య. కంప్యూటర్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ అంట, రికమెండ్ చేయమంటున్నాడు. అవునవును, రికమెండ్ చేయమంటున్నాను. దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే ఏంటి, వన్ టౌన్ లో వీళ్ళ నాన్నకి పెద్ద నగల షాప్ ఉంది. నగల షాపే? జగదాంబ సెంటర్ లో పెద్ద పట్టుచీరల షాప్ ఉంది. ఏమిటే అబ్బాయిని బయట నిలబెట్టే మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకురా. నువ్వు రా బాబు. అమ్మా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు, నువ్వు పో. అందుకని బంగారు బాబుని బయట నుంచే పంపించేస్తావా? లోకులు కాకులు అనుకుంటే అనుకోని నువ్వు రా. అమ్మా, ఎదురింటి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారే, ఇతనితో మనకేంటి పని, నువ్వు పో. ఎందుకు అనుకుంటారే? కుర్రాడు ఏమైనా కేసులో ఇరుక్కున్న చంద్రస్వామి, సెంట్రల్ సమస్యను తీర్చిన చంద్రబాబు లాంటోడు. ఇలాంటోళ్ళు మన ఇంటికి వస్తూ పోతుంటేనే మనకు గౌరవం. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. ఏంటంటే పొద్దున్నే ఇద్దరు పిల్లల మధ్య ఇరుక్కున్నట్టున్నారా? అడుక్కోడానికి వచ్చి అక్రమ సంబంధం అంటే కడతావా రాస్కల్? చంపేస్తాను. మీరు ఇలా దెబ్బలు ఆడుకుంటుంటే మిమ్మల్ని సౌత్ లో అనుకుంటున్నాడు. మనం ఇక్కడే నిలబెడితే అలాగే అనుకుంటారు. నువ్వు లోపలికి రా బాబు. ఆంటీ, కంప్యూటర్ క్లాస్ గురించి రికమెండ్ చేయమని కళ్ళకి మీరేని చెప్పండి ఆంటీ. చెప్తాను. నువ్వు కూర్చో బాబు. అబ్బాయి ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాడు, రికమెండ్ చేయవే. నే వెళ్ళి హార్లిక్స్ లో ఓవర్టీన్ కలుపుకొని తెస్తాను. చెప్పానుగా ఇది కమర్షియల్ వరల్డ్ అని. కళ, సంజిత్ నా విషయం మాట్లాడావా? పో. ఓ, ఈ రోజు మాట్లాడతావా? అబ్బా పీటర్. ఏంటి వాటరా? ఆంటీతో చెప్పి వెళ్తాను. ఆంటీ, బంగారు బాబేడి? వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, బంగారు నగలు పెట్టే బంగారు బాతులు వదిలిపెట్టావు కదే. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. నాకు తెలియదండి. ఎవరో ఏమిటో తెలియకుండా తరువుకొస్తున్నారా? మీ కేసు కంటే నా కేసే బెటర్ అండి. ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు, తర్వాత కనిపించమ్మా. మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరుసలు ఒకటి, ఖాళీ లేదని చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటే అవతారం?
నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయాను అంతే. ఆ మహంకాళిగాడు నన్ను రేవెట్టేశాడు బావా. అమ్మో ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు. చూడు ఆడపిల్లలు కదే, కొంచెం నాజుగ్గా కొట్టచ్చు కదా, మరీ ముష్టి చేశాడు. అసలు వాడు నా క్లయింట్ అని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది. ఏమిటి? ఏం లేదండి, ఎవరు అడుగు తినే వాళ్ళు వస్తే మాట్లాడతాను. అదే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటే మా జూనియర్ తేల్చుకురమ్మన్నాను, కాల్చుకొచ్చింది. కొంచెం ఆంజనేయులు టైప్ ఉంది. పోనీ షెర్లాక్ హోమ్స్ అక్క గారు, సరేనా? చాలా థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? బసవరాజు గారని లాయర్, హీఈస్ వెరీ గుడ్ లాయర్ అండి. ఐ విల్ డ్రాప్ యూ. కృష్ణ మామూలే పోయి. నేనా? ఇవాళ రేపు వద్దండి పోయి. అది మీకు రాదండి. ఎక్కడ మరి పోయి. ఏదో డొక్కుమండి అందరికి స్టార్ట్ అవదు. అప్పుడే స్టార్ట్ అయిందా? మరి నేనా? మేడం క్లియర్ గా షూట్ చేయొచ్చు, క్లోజ్ రేంజ్ పోయి మేడం. లిఫ్ట్ ప్లీజ్. విత్ ప్లెజర్. మేడం వాడి సంగతి తెలియక ఎవరు అమ్మాయి లిఫ్ట్ అడిగి ఎక్కేసింది. ఈ పార్సల్స్ ఏంటి? ఆ అబేడ్స్ నాకు పెద్ద బట్టల షాప్ ఉంది. ఎవరైనా సూట్లు కోట్లు ఆర్డర్ ఇస్తే నేనే ఇంటింటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి వస్తుంటానన్నమాట. మీ బిజినెస్ వేలల్లో ఉంటుందా? లక్షల్లో ఉంటది. ఇప్పుడే ₹1,00,000 తీసుకొస్తున్నాను. రియల్లీ? అయ్యా మీరు ఇంతకీ ఎక్కడ దిగాలి? మీరు ఎక్కడ దింపినా ఓకే. అదేంటిది? బాయా. వీడు బండిలోనే రేపు స్టార్ట్ చేసినట్టాడు. చిచి చెత్తనాయాలు. ఎదురుగా కనిపిస్తోందిరా, పనేంటో ఫస్ట్ చూడు. వీడికి ఇదే పోయే కాలం మేడం. హ్యాపీగా ఏ లాడ్జ్కో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు కదా. అవును, కరెక్ట్. కదా మేడం? ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు? ఒరే తాతిగా. ఎవడోడు మర్యాద లేకుండా? ద. ఏంటంటే పిచ్చేశెట్టి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి. కదా మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా, నారా చంద్రబాబు నాయుడువా? కదా మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరికగా ఉంది. నా కోరిక తీరుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్, మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా మరి అందుకే పిలిచాను. పిచ్చేశెట్టి గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి, అరికాల్లో మెదడు కూడా ఉందండి. మెదడు కూడా ఉందండి. అయితే వెళ్ళిపోతా. సర్లేదా దిగు. ఇవైతే కూర్చో. నవ్వు ఏ దానిలేతి వస్తానండి. పిచ్చేశెట్టి గారు, ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి. మీది కత్తిరించుకొని నాకు గోడ కత్తిరించుకుంటాను. ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరికగా ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు ఆనవాళ్ళు కావాలి కదా, అందుకు తీయించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేశెట్టి, ఇంత పని చేసావా? నీకు ఇస్తాను రా మడతలో కిడతా. ఎవరాది కాను గుద్దింది? ఎక్కడికి పోతారా మీరు? గుద్దింది ఎవరు కారో తెలుసా? ప్రపంచాన్ని వెళ్ళిపోయిన దింపే డాన్ బాస్కోది. మీరు ఆ ఫీలింగ్ తో రండి, పైన సెక్యూరిటీ ఆ పైవాడే చూసుకుంటాడు.
న్యూ అపాయింట్మెంట్. అవునన్నా, ఎందుకురా లేచావు? గుప్పుడు అన్నం పెడితేనే కుక్క జీవితాంతం తోకాడుతుంది. అటువంటిది మీరు చికెన్ బిర్యానీ పెడుతున్నారు. నీకు మర్యాద ఇవ్వాలి కదన్నా. నేనేం చెబితే అది చేస్తావా? నీ కోసం ప్రాణాలనే ఇస్తానన్నా. ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గర పనిచేస్తుంది దేనికోసం రా? అన్నం కోసం అన్నా. అన్నం ఈ అన్న కంటే ఆ అన్నం గొప్పదిరా. ముందు ఆ అన్నానికి మర్యాద ఇవ్వటం నేర్చుకో. అలాగే ఓకే? రేయ్, వీడి లాంటి వాళ్ళ వల్లే రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్రాక్షనిస్టులు గన్మెన్లతో సహా లేచిపోతున్నారు. వీడి మీద ఒక్క కన్నేసి ఉంచండి. ఘోరం జరిగిపోయిందన్నా. ఏమైందిరా? మన బుల్లిగాడిని ఎవడో కూడా వచ్చి గుద్దేసిందన్నా. వాడు గుద్దేలా నువ్వెందుకు ఆపావరా? నేను ఆపినాక వాడు వచ్చి గుద్దేసిందన్నా. కారెక్కడా? ఇల్లులోనా? ఏమైందన్నా? అరే నర్సింగ్, మా అమ్మ చచ్చినప్పుడు ఏడ్చినాన్రా, లేదన్నా. మా నాయన చచ్చిపోయినప్పుడు ఏడ్చినాన్రా, లేదన్నా. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాన్రా? గద్దెలోకనే కదన్నా మేమందరం నీతో ఏడుస్తున్నాం. అరే నా లవర్ లల్లి గుర్తొచ్చి ఏడుస్తున్నాన్రా. ఓ లవ్లీ ఈవినింగ్. నా లల్లి నన్ను సిల్లి కోరిక కోరింది, తనకు బుల్లి కారు కావాలని. కానీ నాకప్పుడంత స్తోమత లేదు. అందుకే ఈ మారుతి 800 కారు దొంగిలించి నా లల్లికి ప్రజెంట్ చేద్దామనుకున్నాను. కానీ నేను దొంగిలించిన ఈ కారు వాళ్ళ నాన్నదేనని నన్ను తిట్టి నా లల్లి నా కంట్లో చిల్లీ పౌడర్ చల్లి వేరొక మారుతి 1000 గాడితో లేచిపోయిందిరా. ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత నా లల్లి కోసం పల్లీలు తింటూ గల్లీ గల్లీలు వెతికానురా. కానీ నా లల్లి నాకు దొరకలేదు. ప్రేమ ఎండమావై జీవితం ఎండు మోడై చివరికి డాన్ బాస్కోనయ్యాను. అప్పటి నుంచి నా లల్లి గుర్తుగా ఈ కారుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను రా. గదేనన్నా, ప్రపంచాన్ని ఏలిపైన దింపే నీకు ఇంత పెద్ద ట్రెజిడీ లవ్ స్టోరీ నాన్న. నా లల్లి కారుకి చొట్ట కొట్టినోణ్ణి ఎవడైనా సరే వాడి లైఫ్ కే చొట్ట కొట్టి తీరాలి. నరాలకు సంబంధించిన మ్యాటర్ అమ్మా. 46 రూపాయలు ఉంటాయమ్మా. అంటే మీ కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తాగా. టీవీ కొన్నాక చూద్దాంలే. ఈ రీతిలోనే అతను పాట పాడింది మేడం. ఎక్కడ ఇందు? అదిగో మేడం, ఆ టైటిల్ బోర్డ్ దగ్గర నుంచే పాట వినపడింది. మనిషిని చూడకుండా ఎలా పట్టుకోవడం ఇందు? ఎవరినైనా అడిగి చూద్దాం మేడం. సరే. పొద్దున ఫుల్ గా కొట్టచ్చావా? చాలా వరకు వాటర్ లేక నేను అడుగుతుంటే ఫుల్ అంట. చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. నాకు అడ్రస్ కావాలి. నాకు 46 రూపీస్ కావాలి. అది కాదు, రాత్రి వీధిలో ఒకతను పాట పాడాడు. అతను మీకు తెలుసా? ఎవడు చిన్నియా? ఓ, అతని పేరు చిన్నియా? ఆడెందుకు మీకు? నా పేరు ఇందిరా. పక్క వీధి కాలేజీలో చదువుకుంటున్నాను. మేము అనాథ పిల్లల సహాయార్థం ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ఫంక్షన్ లో అతని చేత పాట పాడించాలి. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అద్దెలీకే కాలు గాలి పిల్లగా కాలనీ మొత్తం తిరుగుతున్నాను. నా కంఠబడిని అని ఫ్రై చేసి మందులో నంచుకు తింటాను. ఎదవన్నారు ఎదవని. అరే పెగ్గంత లేడు, హోటల్ లేకుండా చేస్తా. పడుద్దని. హలో హలో, అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకు అనవసరంగా ఆయన అలా తిడతారు? నా ఇష్టం. అన్ని కోటిలో గూటి బిళ్ళలు అడుగులే ఎదవని, 5 స్టార్ కోట్లో పల్లీలు అమ్ముకునే సన్నాసిని, అంచెదల్లో అగ్గిపెట్లు అమ్ముకునే అబ్బారాగడని ఇలా వెరైటీగా తిట్టుకుంటాను. అసలు అడగడానికి నువ్వెవరు? ఐ వాంట్ 46 రూపీస్. చూడ్డానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు, మర్యాదగా మాట్లాడడం తెలీదు. అసలు ఏంటమ్మా నీ ఒపీనియన్? వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ పెద్ద మనుషులు నువ్వు అనుకుంటే దానికి నేనా బాధ్యుణ్ణి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ వాంట్ 46 రూపీస్. దట్స్ ఆల్. షట్ అప్ హిందూ ప్లీజ్ సార్. అయితే మీరు ఇస్తారా 46? ఇండీసెంట్ ఫెలో. నువ్వు వచ్చేయ్. ఆఫ్టర్ 46 రూపీస్ ఇవ్వకపోగా పెద్ద మనిషిని ఇన్సల్ట్ చేసి వెళ్ళింది. ఓ మై బ్యాడ్. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? సెక్సీగా ఉన్నావు. నీ పని అని చెప్పితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను.
జీజీ ఇప్పుడేం చేస్తాం? ప్లీజ్ 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 జీజీ ఊరుకో. ఆంటీ ఆగండి. మీరు మనసులో అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. నా మనసులో ఏమనుకున్నానో నీకెలా తెలుసు? ఏమనుకున్నా సరే అది జరగలేదు. ఏమనుకున్నానో చెప్పు. మీ పిన్ని బాబాయ్ నిన్ను ఇలాగే పెంచారా? ఎందుకు అందరు ఆడవాళ్ళు సాట ఆడదాన్ని పట్టుకుని నిందిస్తారు? అడవి మృగాలంటే మీ కొడుకే నా జాకెట్ పట్టుకు చించాడంటే మీరు ఒప్పుకుంటారా? ముందు జాకెట్ సరి చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. మీరు పళ్ళు తాంబూలం పెట్టి పిలిచినా నేను మీ ఇంటికి రాను. వస్తాననుకుంటున్నారా? గుడ్ బాయ్. మీ ఇంటి కోడలుగా రాబోయేదాన్ని తలుచుకుంటే నాకు పాప అనిపిస్తోంది. పోవ పెద్ద చెప్పొచ్చావు. నా ఇంటికి వచ్చి నాకే నీతులు వల్లిస్తుంది. మీకు ఇదంతా తెలుసా? లేదమ్మా. తెలీదు. మిమ్మల్ని పోయి అడిగాను చూడు. ఇద్దరు తోడు దొంగలు. రైటు. పుష్కర స్నానానికి పందులు దిగినట్టు దిగారు కదే. ఎవరిని పందులు కుక్కలు నక్కలు అంటున్నావు? ఇంకో పాలన అంటే బొక్కలు ఎడగొడతా బిడ్డ. ఏంటే నువ్వెరగొట్టేది బొక్కలు నా తొక్క. ఎక్కువ మాట్లాడారంటే 2 శవాలు పార్సల్ ఇంటికి పంపిస్తాను. వయసు అప్పుడు చేయకు. ఆడాడ నడిపికితే తర్రం దొరుకుతావు. అసలు నీకు సిక్కుందా? మగానివేనా? మగాళ్ళకి ఎగోళ్ళ ఉంటే మంటలు జరిపోతారా? అంటే చంపుతారా? ఏం రావు సంపు చూస్తారా? చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని నువ్వు చూసేదే ఉంటావు. నీ మొహం పట్టుకుంటే మా టాలెంట్ చూపిస్తా. కరెక్ట్. నా మొగుడు చంపనీకి నీకు ఎన్ని గుండెలు రాని సైజు రానే. ఆగండి ఆగండి ఆగండి. ఆడదంటే గోమాతలాగో భూమాతలాగో ఉండాలి. తిరగమాతలాగా ఈ ఘాటేమిటమ్మా? అది ఘాటెక్కింత చూస్తా ఊరుకుంటావా? రేవులోకి తీసుకెళ్లి గంజటి జాడించేస్తారు. అబ్బాయి జాడించడాలు ఆరేయటాలు ఏమిటి? మరి లేకపోతే అది పెంపుడు గాడిదలాగా అరుతా ఉంటే నోట్లో గట్టి పెట్టి నోరు మోయించండి. నువ్వు సైజు బిడ్డ. ఏ పంతులు నువ్వు సైలెన్స్ అయిపో. దీని గుంజు గుంజుతో దీని తల్లే. చప్పుడు చేయకు. గొంతు పిసుకదా? ఏంటి పిసికేది నా నడుము? నేను కరెక్ట్ గా పిసికానంటే మొత్తం పులుసు గారిపోతురా. నా మొగుడు పులుసు గారిపియాలంటే మీరు ఇంకో జన్మెత్తాలరా? ఏది దమ్ముంటే ఒక్కడుగు ముందు చెయ్యండి. మీ పులుసు నేను గారిపిస్తా కొడుకులు. ఏంటన్నా ఇది కొడుకులు అంటుంది? కొడుకులు అంటుందిరా. కొడుకులేంటి? ఎప్పటికైనా మమ్మల్ని పుని తల్లి బుద్ధున్న ఏ అర్థన్న మీ అసలు బద్మాషాలను కంటే ఆదరా. మమ్మల్ని బతిమాసుకాలి అంటున్నావు? అయిపోయావు. నువ్వు అయిపోయావు అంతే. నాకు కనుక కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ పిండి పిండి చేసేసి గోదాట్లో చేపలకి వేసేస్తాను. అరే సూప్. పెయ్య మొత్తం కలిపి సటాకు మాంసం లేదు. ఏంద్రా నువ్వు పిండేది? నేను గట్టిగా తగ్గినానుకో ఆ సౌండ్ కు తేనో తగ్గితేనో చచ్చిపోవడానికి మా అన్న టుమ్రీ గారి గాడ్రా గూట్లే. ఏట్లో వేసి తొక్కామంటే కాట్లో తేల్తాం. నా మొగుడి కాడికి పంపేంత మొనగాని వానివో బిడా. ఇది కరీంనగర్ బతుకమ్మరా. నేను కన్నెర్ర చేస్తే నువ్వు కథమైపోతావు కొడగా. చచ్చా ఇది అసలు ఆడదానా? కాకుంటే నేను ఎట్లా లెక్క మాడతారా? అసలు మీరు మొగోళ్ళు కాదో గది ముందు డిసైడ్ చేయండి. నా చూపుకు చేస్తావు ఎందుకు రాయకూడదు? నా రక్తం ఉడికిపోతుంది. కండ కండాల కింద నరికేసి రోస్ట్ చేసి పోస్టర్ పంపిస్తా. ఆ మూతి మీద మీసం ఉంటే చేయి చూస్తా. నాకు లేదు, నీకుంది కదా, నువ్వు వెళ్ళరా. అది పిలిచింది ఎందుకు కదా? నాకు వచ్చిన తర్వాత నేను వెళ్తాను. ఆడేంద్ర వచ్చేది ఆయన చూస్తేనే ఎట్లా కనబడతాడు. తొడగొట్టింది రా. ఆడదాని పోయి ఉండి తొడగొడతావుంటే నిజంగానా? నీకేనా తొడుంది? నేను పట్టుకుంటావా? నా ఉద్దేశం అది కాదు. సందట్లో సడమి అని వీడు నా చేయి పట్టుకున్నాడు. ఎన్ని గుండెలరా? అది కాదండి మహాప్రభు. అసలు ఎప్పటి నుంచి పట్టుకోవాలని చూస్తున్నావో ఈ రోజు పట్టుకున్నావు. అడగవయ్యా. అసలు నీ కోరిక ఏంటో చెప్పు. కోరిక రామచంద్ర కావాలంటే తొడబెట్టుకుని కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు. ఆ తర్వాత కూడా నా పెండాకుడు ఏమీ లేదని చెప్పండి బాబు. You village people, what are you thinking about you? This is one of figures and మీకు దండం పెడతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. సరే అస్తు అస్తు. నీ విన్యాసం ఆపుతారా సన్యాసి? సదరు రాము జనమధ్యము నుండి వెలిపలికి రాగానే మన ప్రతిభని ప్రదర్శించదము. అరే మాష గారు పొడుంకాయ
శిష్యులు ఇప్పుడు మహత్తరమైన చిత్రం జరిగినది, అదేమిటో చెప్పగలరా? ఈజీగా చెప్పేయగలను స్వామి. తమ దివ్యమైన కళ్ళకు ఒక కాకి కనిపించినది. ఆ కాకి 2 కాళ్ళు 2 రెక్కలు గలవు, ఒక నల్లని తోక గలదు. అది గాలిలో అలా ఎగురుచు ఒక మాంసపు ముద్దపై వాలినది. అది కానియే కాదు. నా వెనకాల చేతిలో ఉన్న ఢమాల్ ఉండా నా ప్రమేయం లేకుండా ఒక పరి గాలిలోకి ఎగిరి తదుపరి నా చేతిలో వాలినది. గురూజీ, రాము బయటికి వస్తున్నాడు. నీ చేతిలోని ఢమాలుండను విసిరి ఒకసారి ఢమాల్ అనిపించుడు. అస్తు అస్తు, రెండు. విసిరండి. ఏమేమి ఢమాలు ఉండ పేలలేదు? రండి చూద్దాము. సార్ మీరు వెళ్ళండి సార్, మేము ఇక్కడ ఉంటాం. ఏయ్, ఏ బుద్ధి రాదా నీకు? ఆయన వెళ్ళమంటే మనం కూడా వెళ్దాం పదా. ఇదేంటిది? ఢమాలుండి అయిపోయింది. కాకెత్తుకు పోయి ఉంటుంది. అటులైన మరి ఒక ఢమాలు ఉండని అగ్ని రగిలించి ప్రయోగించదా? శంభో శంకర, శివ పూజకి వేలైనది. శంభో శంకర, శివలింగం ఎక్కడ? శంభో శంకర, నరుడా, దీనిని పట్టుకుని వీరులు కళ్ళు మూసుకొని శివ పూజ చేయుడు. పూజ ముగ్గయ్యే వరకు ఈ ఢమాలు పారవేయరాదు. అయ్యో అయ్యో అమ్మో! గంగా తరంగ రమణీయ జటా కలాపం, గౌరీ నిరంతర విభూషిత వామ భాగం, నారాయణ ప్రియమనంగ మదాపహారం, వారాణసీ పురపతి విశ్వనాథ. ఇప్పటికే బోల్డని పొడుంకాయలు జమాయిని పాడేస్తే పట్టుకొచ్చేస్తాడు. ఉంచుకుందామంటే నన్ను ఉంచో, వదిలించుకోవాలి.